అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. మచిలీపట్నం పార్లమెంటుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. బందర్ పార్లమెంటు అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతుండటంతో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గం ఆధారంగా ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. మచిలీపట్నం పార్లమెంటుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. బందర్ పార్లమెంటు అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతుండటంతో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక వర్గం ఆధారంగా ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. మచిలీపట్నం పార్లమెంటుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. బందర్ పార్లమెంటు అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ. సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతుండటంతో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సామాజిక వర్గం ఆధారంగా ఇద్దరు పేర్లను కూడా పరిశీలిస్తున్నారు వైసీపీ హైకమాండ్. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. మచిలీపట్నం పార్లమెంటుపై అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పాలి. బందర్ పార్లమెంటు అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ. సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతుండటంతో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని, అలాగే అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేర్లు ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గం ఆధారంగా ఇద్దరి పేర్లను కూడా వైసీపీ పరిశీలిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది. మచిలీపట్నం పార్లమెంటుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. బందర్ పార్లమెంటు అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ. సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతుండటంతో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గం ఆధారంగా ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారు వైసీపీ నాయకులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి, మచిలీపట్నం పార్లమెంట్ లో ఆసక్తికరమైనటువంటి పోరు నెలకొంది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆయన జనసేనలో చేరబోతున్నారు. ఈ పరిస్థితిలో మచిలీపట్నం పార్లమెంట్ లో అభ్యర్థి ఎవరైనటువంటి అన్వేషణలో వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు పేర్లు పరిశీలన చేస్తా ఉంది. ఒక పేరు అక్కడ మాజీ మంత్రిగా ఉంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేర్ని నాని పేరును పరిశీలిస్తా ఉంది. దీంతో పాటు అవనగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ పేరును కూడా పరిశీలిస్తా ఉంది. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు అవ్వటం, మచిలీపట్నం పార్లమెంట్ లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తా ఉంది. ఇటీవలే పేర్ని నాని తాను అసెంబ్లీకి పోటీ చేయట్లేదని చెప్పినటువంటి నేపథ్యంలో కొంతకాలం నుంచి కూడా రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నాను అని చెప్పిన నేపథ్యంలో ఇటీవల నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితుల్లో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని అధిష్టానం నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పేర్ని నానిని మచిలీపట్నం పార్లమెంట్ కి పోటీ చేయించే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధిష్టానం కూడా పేర్ని నానితో 2 విడతలుగా సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వల్లభనేని బాలశౌరి అక్కడ లేరు కాబట్టి బాలశౌరికి పోటీగా ఉండాలంటే అక్కడ పేర్ని నాని సమర్థుడైన వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో పెట్టున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పేర్ని నాని, అదేవిధంగా ఆ నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో కూడా పేర్ని నానికి ఉన్నటువంటి పలు పరిస్థితుల అనుకూలంగా మారతాయి
అనేటటువంటి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనితో పాటు అవనగడ్డ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ పేరు కూడా అధిష్టానం పరిశీలన చేస్తుంది. సింహాద్రి రమేష్ ని మచిలీపట్నం పార్లమెంట్ కి పంపితే ఎలా ఉంటుంది అనేటటువంటి అంశం గురించి కూడా అధిష్టానం సర్వే చేయించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు పేర్ని నానిని ఖరారు చేస్తారా, అటు సింహాద్రి రమేష్ ని ఖరారు చేస్తారనే అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే పేర్ని నాని అనుమతించి పేర్ని నాని అనుకూలంగా మాట్లాడి ఆయన పోటీ చేస్తారని సిద్ధంగా ఉంటే పేర్ని నాని పేరుని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఝాన్సీ రాణి. అలాగే జయరాజ్, ఇద్దరు పేర్లు కూడా ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? అంటే జనాల్లో ఎవరికి ప్రజాదరణ ఎక్కువగా ఉందనుకోవచ్చు మనం? ఝాన్సీ రాణి మొదటి ప్రయారిటీ అయితే పేర్ని నానికి ఉంది. పేర్ని నాని అయితే గత కొంతకాలంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను, ఈసారి ఎన్నికల్లో మచిలీపట్నం అసెంబ్లీ నుంచి పోటీ చేయను, రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నానని చెప్పి ఆయన 6 నెలల క్రితమే ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే విషయాన్ని అధిష్టానం దగ్గర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని చెప్పిన తర్వాత ఆయన వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం అసెంబ్లీ స్థానాన్ని తన కుమారుడైనటువంటి పేర్ని కృష్ణమూర్తి కేటాయించాలని అధిష్టానాన్ని కోరటం, అధిష్టానం దీనికి ఆమోదించడం, ఇటీవల జరిగినటువంటి నియోజకవర్గ మార్పులు చేర్పుల నేపథ్యంలో పేర్ని కృష్ణమూర్తిని మచిలీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ కి ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి పరిస్థితి. అయితే అనుకోకుండా ఇటీవలనే వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి పార్లమెంట్ వైసీపీకి రాజీనామా చేయడం, జనసేనలో ఆయన చేరటానికి సిద్దమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్దమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా పేర్ని నానిని ఎలా దింపితే ఎలా ఉంటుందనే అంశాన్ని వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తుంది. అయితే మధ్యలో ఒక వాతావరణం వచ్చింది. వంగవీటి రాధాని వైసీపీలో చేరతారు, మచిలీపట్నం పార్లమెంటు బరిలోకి వంగవీటి రాధాని దింపుతారనే అంశం గురించి కూడా చర్చ జరిగిన నేపథ్యంలో వంగవీటి రాధా ఇటీవల స్పష్టం చేశారు తాను టీడీపీలోనే ఉండడానికి సిద్దమవుతున్నట్టుగా. వైసీపీలో కొంతమందిని కూడా టీడీపీలో రావాలని స్వయంగా బొప్పన భవకుమార్ లాంటి వారి ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించినటువంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా టీడీపీ నుంచి బయటికి రారు, వైసీపీలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి నిర్ధారించుకున్న నేపథ్యంలో పేర్ని నాని మచిలీపట్నం వైసీపీ అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆయన కాదంటే సింహాద్రి రమేష్ పేరుని పరిశీలించే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ జయరాజ్.